యూసేజ్ ఆఫ్ ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్. ఈరోజు మనం ఈజ్, యామ్, ఆర్, వాజ్ మరియు వర్ పదాలను ఎక్కడెక్కడ ఎలా వాడాలో తెలుసుకుందాం. ఈజ్, యామ్ మరియు ఆర్ అనేవి చాలా సాధారణ పదాలు. ఇవి ఆంగ్ల వాక్యాలలో చాలా తరచుగా కనిపిస్తాయి. అందువల్ల వాటిని సరిగ్గా ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకోవడం ముఖ్యం. యామ్ అనే పదంతో ప్రారంభిద్దాం. ఐ యామ్ ఏ టీచర్. ఐ యామ్ రన్నింగ్. ఐ యామ్ థింకింగ్. నేను నా గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఈ వాక్యంలో యామ్ ఉపయోగించాను. దీని అర్థం మీరు మీ గురించి మాట్లాడేటప్పుడు యామ్ ఉపయోగించాలి. యామ్ పదాన్ని పని కొనసాగుతూ ఉందని చెప్పడానికి కూడా ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈజ్ పదం గురించి తెలుసుకుందాం. రాధ నాట్యం చేస్తోంది. రాధ ఈజ్ డాన్సింగ్. మనం వేరే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రాధ ఐఎమ్ డాన్సింగ్ అని చెప్పకూడదు. న్యూఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ద డాగ్ ఈజ్ డ్రింకింగ్ వాటర్. ఈ వాక్యాలలో మనం ఈజ్ అని ఉపయోగించాము. ఎందుకంటే ఇక్కడ మనం రాధ అనగా ఒక వ్యక్తి, న్యూఢిల్లీ అనగా ఒక ప్రదేశం మరియు కుక్క అనగా ఒక జంతువు గురించి మాట్లాడుతున్నాము. దీని అర్థం మనం ఒక వ్యక్తి, ప్రదేశం లేదా జంతువు గురించి మాట్లాడినప్పుడు ఈజ్ ఉపయోగిస్తాము. ఈజ్ అనే పదం పని జరుగుతూ ఉందని చెప్పాలనుకున్నప్పుడు ఉపయోగిస్తాము. ఇప్పుడు ఆర్ అనే పదంపై దృష్టి పెడదాం. ద గర్ల్స్ ఆర్ డాన్సింగ్. పని జరుగుతూ ఉందని చెప్పాలని అనుకున్నప్పుడు మనం ఆర్ని ఉపయోగిస్తాము. శ్రీనగర్ అండ్ షిమ్లా ఆర్ కోల్డ్ ప్లేసెస్. ఇక్కడ ఒకరికంటే ఎక్కువ మంది అమ్మాయిలు మరియు 2 ప్రదేశాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ వాక్యాలలో ఆర్ను ఉపయోగించాము. దీని అర్థం మనం ఎక్కువ మంది వ్యక్తులు, ప్రదేశాలు లేదా జంతువుల గురించి మాట్లాడినప్పుడు ఆర్ ఉపయోగిస్తాం. ఆర్ అనేది జరుగుతూ ఉన్న విషయం చెప్పాలనుకున్నప్పుడు కూడా ఉపయోగిస్తాము. ఇప్పుడు మనం ఈజ్, యామ్, ఆర్ పదాల వాడకం గురించి నేర్చుకున్నాం. వాటిని సాధన చేద్దాం. ఈ వాక్యాలను చూసి ఏ పదాన్ని ఉపయోగించాలో చెప్పండి. వీడియోను పాజ్ చేసి సమాధానాలను ఊహించండి. తర్వాత వీడియో ప్లే చేసి మీ సమాధానాలను తనిఖీ చేయండి. మీరు అన్ని సమాధానాలను సరిగ్గా ఊహించారా? మనం జరుగుతూ ఉన్న విషయం గురించి మాట్లాడేటప్పుడు యామ్, ఈజ్ మరియు ఆర్ ఉపయోగించబడ్డం మీరు గమనించి ఉండవచ్చు. ఇప్పుడు జరిగిపోయిన విషయం గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగించే కొన్ని పదాలను చూద్దాం. వాజ్ పదం గురించి తెలుసుకుందాం. ఐ వాజ్ ఈటింగ్ అన్ యాపిల్ ఎస్టర్డే. షీ వాజ్ రీడింగ్ ఏ బుక్. కాబట్టి మీరు మీ గురించి లేదా మరొకరి గురించి మాట్లాడుతున్నప్పుడు మరియు జంతువు, ప్రదేశం లేదా వస్తువు గురించి మాట్లాడుతున్నప్పుడు వాజ్ని ఉపయోగిస్తాము. జరిగిపోయిన మరియు ఇప్పుడు జరగని విషయం గురించి మాట్లాడడానికి కూడా వాజ్ను ఎప్పుడు ఉపయోగిస్తాం. ఇప్పుడు వర్ అనే పదంపై దృష్టి పెడదాం. We were at the park yesterday. The birds were flying high. వాజ్ లాగానే వర్ కూడా జరిగిపోయినా లేదా ఇప్పుడు జరగని విషయం గురించి మాట్లాడడానికి ఉపయోగించబడుతుంది. వర్ అనేది భూతకాలంలోని ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తులు, జంతువులు లేదా వస్తువుల గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగించబడుతుంది. ఇప్పుడు మనం వాజ్ మరియు వర్ గురించి తెలుసుకున్నాం. వాటిని సాధన చేద్దాం. ఇప్పుడు వాక్యాలను చూడండి మరియు ఏ పదాన్ని ఉపయోగించాలో చెప్పండి. వీడియోను పాజ్ చేసి సమాధానాలను ఊహించండి. ఆపై వీడియోను ప్లే చేయడం ద్వారా మీ సమాధానాలను తనిఖీ చేయండి. మీరు అన్ని సమాధానాలను సరిగ్గా ఊహించారా? మీరు ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ పదాలను ఎలా వాడాలో అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను.
సాధన చేస్తూ ఉండండి.